శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8074644968232821. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ 2 ధనసు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ రోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు ముఖ్యమైన విషయాలను పూర్తి చెయ్యడానికి కృషి చెయ్యాలి. ఇది పరోక్షంగా ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆర్థికంగా పెద్ద లాభాలు లేదా నష్టాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత ప్రణాళికలు వేగం పుంజుకుంటాయి. ఇది మీ ఆర్థిక ప్రగతికి దారితీస్తుంది. ఉదాహరణకు, మీరు ప్లాన్ చేసుకున్న వ్యక్తిగత ప్రాజెక్టులు పూర్తవడం ద్వారా ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. స్వార్థం మరియు సంకుచిత స్వభావాన్ని నివారించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలలో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే ఇతరుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థికంగా స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం అవసరం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి మరియు పొదుపుపై దృష్టి సారించాలి. ఈ రోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. మీరు చర్చలు, పరిచయాలు మరియు సమావేశాలలో సౌకర్యంగా ఉంటారు. ఇది మీ మానసిక ఆరోగ్యం మరియు సామాజిక సామర్థ్యాన్ని సూచిస్తుంది. మీ చురుకుదనం పెరుగుతుంది. మీరు శక్తివంతంగా ఉంటారు. మంచి ఆరోగ్యాన్ని కొనసాగించడానికి సరైన ఆహారం తీసుకోవడం, అంటే సమతుల్యమైన మరియు పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, కనీసం రోజుకు 30 నిమిషాల పాటు ఏదైనా శారీరక శ్రమ చెయ్యడం మంచిది. సోమరితనాన్ని నివారించాలి, ఎందుకంటే ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు వంటివి చెయ్యవచ్చు. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలపై దృష్టి సారించి వాటిని పూర్తి చెయ్యడానికి ప్రయత్నించాలి. ఇది మీ పనిలో సామర్థ్యాన్ని పెంచుతుంది. మీరు మీ పనిలో చురుకుగా ఉంటారు మరియు మీ శక్తిని పనులను పూర్తి చెయ్యడానికి ఉపయోగిస్తారు. వృత్తిపరమైన చర్చలు మరియు సమావేశాలలో మీరు బాగా రాణిస్తారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. సీనియర్ల గౌరవం మరియు మద్దతు లభిస్తాయి. ఇది మీ వృత్తి పురోగతికి తోడ్పడుతుంది. సోమరితనాన్ని నివారించడం ద్వారా వృత్తిలో మరింత పురోగతి సాధించవచ్చు. బాధ్యతలను సకాలంలో పూర్తి చెయ్యడం మరియు టీంవర్క్లో పాల్గొనడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. ఈ రోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. మీరు ముఖ్యమైన పనులను పూర్తి చెయ్యడానికి కృషి చెయ్యాలి. ఇది మీ వ్యాపారానికి ప్రయోజనం చేకూరుస్తుంది. చర్చలు, పరిచయాలు మరియు సమావేశాలలో మీరు సౌకర్యంగా ఉంటారు. ఇది వ్యాపార సంబంధాలను బలోపేతం చెయ్యడానికి మరియు కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడానికి సహాయపడుతుంది. వ్యక్తిగత ప్రణాళికలు వేగం పుంజుకుంటాయి. ఇది వ్యాపార వృద్ధికి దారితీస్తుంది. ఉదాహరణకు, మీరు ప్లాన్ చేసుకున్న మార్కెటింగ్ వ్యూహాలు లేదా కొత్త ఉత్పత్తులు విజయవంతం కావచ్చు. స్వార్థం మరియు సంకుచిత స్వభావాన్ని నివారించడం ద్వారా మెరుగైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు. వ్యాపార భాగస్వాములతో పారదర్శకంగా వ్యవహరించాలి. కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. పోటీని ఆరోగ్యకరంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి విద్యార్థులు ఈరోజు ముఖ్యమైన పనులపై దృష్టి పెంచాలి. మీ చర్చలలో మరియు సంప్రదింపులలో మీరు సౌకర్యంగా ఉంటారు. ఇది మీ విద్యా విషయాలలో సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు సమూహ చర్చలలో బాగా రాణిస్తారు. మీ చురుకుదనం పెరుగుతుంది.
మీరు మరింత శక్తివంతంగా మరియు ఆసక్తిగా అధ్యయనం చేస్తారు. అయితే సోమరితనాన్ని నివారించడం మరియు వాదనలలో పాల్గొనకుండా ఉండటం ముఖ్యం. అనవసరమైన చర్చలు మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. క్రమబద్ధమైన అధ్యయనం మంచి ఫలితాలనిస్తుంది. రోజువారీ అధ్యయన ప్రణాళికను తయారు చేసుకొని దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఉపాధ్యాయులు మరియు స్నేహితుల నుండి సహాయం పొందవచ్చు. పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి మీ కృషి చాలా అవసరం. ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశివారు ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్వార్థం మరియు సంకుచిత స్వభావాన్ని నివారించాలి. ఇతరుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అనవసరమైన వాదనలలో పాల్గొనకుండా ఉండాలి, ఎందుకంటే అవి సంబంధాలను దెబ్బతీస్తాయి. సోమరితనాన్ని దూరంగా ఉంచాలి, ముఖ్యంగా పనులను వాయిదా వెయ్యకుండా సకాలంలో పూర్తి చెయ్యాలి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చెయ్యాలి. బాధ్యతలను గంభీరంగా తీసుకోవాలి. పెద్దల పట్ల గౌరవం మరియు వినయాన్ని పాటించటం ముఖ్యం. వారి ఆశీస్సులు మరియు సలహాలు మీకు సహాయపడతాయి. మీ మాటల్లో మరియు చేతల్లో నిజాయితీ ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగాలి. ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో ఆనందం మరియు సంతోష క్షణాలు ఏర్పడతాయి. పెద్దల పట్ల గౌరవం మరియు మర్యాదను పాటించాలి. వారి ఆశీస్సులు మీకు శక్తినిస్తాయి. ఇంటికి అతిథులు వచ్చే అవకాశముంది. వారికి తగిన ఆతిథ్యం ఇవ్వాలి. సామాజికరణ భావం పెరుగుతుంది. ఇది కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కుటుంబంతో కలిసి సమయం గడపడం, విందులు లేదా విహారయాత్రలకు వెళ్లడం వల్ల బంధాలు మరింత దృఢపడతాయి. ఏదైనా చిన్నపాటి విభేదాలు వస్తే వాటిని వాదనలకు దారితీయకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఈరోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. జీవిత భాగస్వామితో ఈరోజు సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. ప్రియమైన వారితో పర్యటనలకు వెళ్లే అవకాశముండి ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఒకరికొకరు సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో ఆనందం మరియు సంతోష క్షణాలు ఏర్పడతాయి.